ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ కొనసాగుతోంది. అత్తాపూర్ పిఎస్ లో ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఈ కేసులో కీలక వివరాలపై ఆరా తీశారు సిపి సజ్జనార్. ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణకు సంబంధించి కూడా మొదటి రోజు కీలక మలుపు తిరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అత్తాపూర్ పిఎస్ కి నేరుగా సిపి సజ్జనార్ వెళ్లి ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా విచారణ సాగించినట్లుగా సమాచారం. కేసుకు సంబంధించి సజ్జనార్ ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైతే ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉన్నారో ఆమె ఇచ్చిన ఫిర్యాదు అంశం కావచ్చు, పరిచయం ఎప్పుడు ఏర్పడింది, ఏంటి ఏం జరిగిందన్న అంశాలకు సంబంధించి కూడా సజ్జనార్ నేరుగా అతన్ని విచారించినట్లుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే రేపటితో అతడి ఎందుకంటే 2 రోజుల కస్టడీ మాత్రమే ఉప్పరపల్లి కోర్టు ఇచ్చిన నేపథ్యంలో కూడా రేపు సాయంత్రం లోపల అతడి 2 రోజుల విచారణ ముగిసిపోతున్న నేపథ్యంలో మొదటి రోజే సిపి సజ్జనార్ అతన్ని విచారించి రావడం కొంత ప్రాధాన్యత చెప్పాల్సింది. ప్రస్తుతానికి అయితే చాలా కీలక విషయాలు, ఎందుకంటే అతని మీద కేసు నమోదడం ఆ తర్వాత చోటుకున్న పరిణామాలు కావచ్చు, అతడి రూమ్ లో కొన్ని ఆధారాలు లభించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ అంశాలను బేస్ చేసుకునే సజ్జనార్ కూడా కొన్ని క్వశ్చన్లను సంధించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాంటి అంశాలను ఉదయ్ కిషన్ రెడ్డిని సజ్జనార్ అడిగారు ఏంటన్న కొంత ప్రాథమిక సమాచారం అయితే రావాల్సింది. పూర్తి స్థాయిలో నేరుగా సిపి స్థాయి వ్యక్తి ఒక కేసుకు సంబంధించిన నిందితుడికి సంబంధించి వెళ్లి అడగడం ప్రస్తుతానికి అయితే కొంత హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాంటి అంశాలను ఆయన రాబట్టారు, ఏం తెలుసుకున్నారో కూడా కొంత సమాచారం రావాలి. రైట్ కిరణ్.